దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ మాటను బట్టి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రతి కుటుంబంలోనూ ఒక స్త్రీ పురుషుడు, ఒక భార్య భర్త, కుటుంబ సభ్యుల మధ్య జరుగుచూ ఉన్నటువంటి ఆ సత్యమును మనము గ్రహించినట్లయితే ప్రతి కుటుంబములో స్త్రీ వైపు ఉన్నటువంటి వారి పట్ల ఆ స్త్రీ చూపుచున్నటువంటి ప్రేమ ఏ విధముగా ఉన్నది, పురుషుని వైపు ఉన్నటువంటి వారి పట్ల ఆ స్త్రీ ఏ విధముగా ప్రేమను చూపించుచున్నదా లేదా, మరి భార్యాభర్తల మధ్య ఇరువురి యొక్క బంధువర్గ రూపములలో ఈ స్త్రీ పురుషుల మధ్య కలుగుచున్నటువంటి భేదములు విభేదములే ఎదుగో మనకు స్పష్టముగా కనపడుచు ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యమునందు మనము గ్రహించినట్లయితే ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రతి కుటుంబంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ వాక్య విరుద్ధమైనటువంటి అంశములను మనము జ్ఞాపకం చేసుకొని సరిదిద్దినట్లయితే ఎంతో వరకు ఈ వాక్యము నెరవేరుచు ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.